హలో, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు ఈశ్వరయ్య. ఈయన బేతంచెర్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. బేతంచెర్ల అంటే నంద్యాల, కర్నూలు మధ్యలో వస్తుంది. ఈయనకి ఒక 4-5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. అప్పుడు మోకాలు నొప్పి రావడం మొదలుపెట్టింది. ఈయన వృత్తి ఏంటంటే టైల్స్ పనిచేస్తూ ఉంటాడు కర్ణాటకలోకి వెళ్ళి. ఈయనకి ఏమైంది, ఈ మోకాలు నొప్పి రావడం వల్ల పోయి ఎక్స్రే తీపించుకుంటే మోకాళ్ళు గుజ్జు జరగడం మొదలుపెట్టిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి, మార్కాపురం నుంచి, మరేదో ఇంకొక ప్లేస్ దగ్గర నుంచి ఈ ఆయుర్వేదం మందులన్నీ తీసుకొచ్చి వాడినాడు. ఆయనకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అలాంటి సమయంలో మన గ్రాండ్ వాక్ని చూడడం జరిగింది. గ్రాండ్ వాక్ తెప్పించి వాడిన తర్వాత ఆయన మోకాలు నొప్పి ఎలా తగ్గింది అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం. నా పేరు ఈశ్వరయ్య, బేతంచెర్ల, నంద్యాల డిస్టిక్. నేను పాలిస్ మండలం వర్క్ చేస్తుంటాను. అక్కడ ఏమి ఒక 4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయింది. తర్వాత ఏమైందంటే ఏమి నొప్పి ఎక్కువ అయింటే ఏమి నంద్యాల దగ్గర శాంతిరాంలో పోయి ఎక్స్రే తీపించినాను. ఎక్స్రే తీపించింటే గుజ్జారు అయిపోయిందని చెప్పినారు. మళ్ళీ దానికి కొంచెం టాబ్లెట్లు అవి వాడినాను, నయం కాలేదు. మహారాష్ట్రకి అక్కడ ఆయుర్వేద మందు అది తెచ్చుకొని వాడాను, నయం కాలేదు. మా ఊరి నుండి మార్కాపురం దగ్గర అక్కడ పోయి ఒక చెక్ చేయించినాను. అక్కడ వాళ్ళు ఆయుర్వేదం అది ఇచ్చినారు, తగ్గలేదు. అనంతపురం అక్కడ ఆయుర్వేదము ఇది ఉందంటే మళ్ళీ అక్కడ పోయినాను. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఎక్స్రే తీసినారు. ఏమి గుజ్జు అరిగిపోయిందని చెప్తే మళ్ళా అక్కడ ఒక నెల మందులు ఇచ్చినారు. మందులు ఇచ్చినా కూడా మాకు నయం కాలేదు. ఈ మొబైల్లో ఆన్లైన్ లో చూసి ఏమి గ్రాండ్ వాక్ అనేది ఇది ఉంటే చెక్ చేస్తాము, చూస్తాము ఎలా ఉంది. మోకాలు నొప్పి చాలా నడవడానికి కూడా సాధ్యం కాకుండా ఇది తెప్పించుకొని వాడిన తర్వాత ఒక నెల వాడిన తర్వాత బాగైందని వల్ల మళ్ళా నెక్స్ట్ తెప్పించాను. ఇది తెప్పించుకున్న తర్వాత ఏమో 1/2 లీటర్ నీళ్ళల్లో ఏమో ఒక పౌడర్ వేసుకొని, ఈ పౌడర్ మన ఆరెంజ్ జ్యూస్ లెక్క ఉంటుంది, బాగా కలిపి ఏమి 1 టైం రాత్రి కానీ పగులు కానీ 1 టైము వాడాలా. వాడిన తర్వాత ఏమి నాకు అనేది ఫ్రీ అయిపోయింది. అందువలన ఏమి మళ్ళీ ఏమి తెప్పించుకొని వాడుతున్నాను. అప్పుడైతే నడవలేకుంటే ఏమి ఇట్లా కాళ్ళు కూడా ఇట్లా బెండ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ ఉన్నది, బాగా ఫ్రీగా ఉన్నది. ఫస్ట్లో ఇంత ఫ్రీ ఏమి లేకుండా చాలా నొప్పి ఉండే, ఇటు అన్ని కూడా సాధ్యం కాకుండా ఉండే. ఇప్పుడు గ్రాండ్ వాక్ వలన ఏమి ఫ్రీగా ఏమి నడచగలుగుతాను, పని చేయగలుగుతున్నాను, బాగా తిరగలుగుతున్నాను. నొప్పి అయితే ఏమి లేదు. థ్యాంక్స్ ఏమి గ్రాండ్ వాక్. విన్నారు కదా, ఈశ్వరయ్య గారు ఎన్నో ఆయుర్వేదం మందులు వాడినప్పటికీ మోకాలు నొప్పి తగ్గలేదని చెప్పడం జరిగింది. మోకాల్లో గుజ్జు అరగడం మొదలుపెట్టింది అని అంటే దర్ బెస్ట్ అండ్ ఫస్ట్ లైన్ సప్లిమెంట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా గ్రాండ్ వాక్ అని చెప్పాలి. సో మీలో కూడా ఎవరన్నా సరే మోకాల్లో గుజ్జరిగిపోవడం మొదలు పెడితే వేరే వాటిలతో కాలయాపన చేయకుండా గ్రాండ్ వాక్ ఇమ్మీడియట్ గా మొదటి దశలో నుంచే తీసుకొని మొదలు పెట్టినారంటే గనక ఖచ్చితంగా మోకాలు నొప్పులు తగ్గి తొందరగా మీకున్నటువంటి మోకాల్లో గుజ్జు కరిగిపోకుండా వాపు తగ్గి కాలు ఫ్రీగా మూవ్ అయ్యి మీరు చేసుకుంటున్నటువంటి పనిని సమర్థవంతంగా చేసుకుంటూ హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు.